శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందనాథచంద్ర గారు. నమస్కారం రాజుబాబు గారు. సో ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్లో నర్రా వెంకటేశ్వరరావు గారి గురించి మాట్లాడుకుందాం. అబ్బా ఏమండి, ఒక్కొక్క ఆర్టిస్ట్కి ఒక అదృష్టం ఉంటుందండి. ఆయన మాడ్యులేషన్ బాగుంటుంది, వాయిస్ బాగుంటుంది. ఏమండి, టిపికల్ మాడ్యులేషన్స్లో చాలా పిక్చర్లు చేశాడు. ఆయన ఎన్ని సినిమాలు చేసినా కూడా ఒకే ఆ విలన్ యాంటాగనిస్ట్గానే చేశారు. విలన్ గానే మొత్తం అయ్యే వచ్చింది. దాదాపుగా 500 సినిమాలు చేశారా. ఒకే ఒక పిక్చరు తొలి ప్రేమ, అందులో మంచి ఫాదర్గా చేశాడు, డిసిప్లైన్ ఫాదర్గా. ఇంకా ఉన్నాయి తొలి ప్రేమ ఇంకా ఉన్నాయి. ఇంద్రాలో చేశాడు, మేజర్ చంద్రకాంత్, ఎన్టీఆర్లో చేశాడు. ఆయనకు ఒక ఇది ఉందండి, ట్రేడ్ మార్క్ ఉంది. ఎక్కువ పోలీస్ క్యారెక్టర్లు చేశాడు. ఆయన లాయర్గా చేశాడు, రాజకీయ నాయకుడిగా చేశాడు. ఆయన హైటు 6'2". అంచేత ఈ 3 వేషాలు చేసినా కూడా విలన్ పక్కనే. మీరు పోలీస్ క్యారెక్టర్ చేసినా విలన్ సైడే, లాయర్ చేసినా విలన్ సైడే, రాజకీయ నాయకుడు చేసినా విలన్ సైడే. సో టోటల్గా విలన్కి ఒక పేటెంట్ రైట్ నర్రా వెంకటేశ్వరరావు గారి. 3 దశాబ్దాలు కెరియర్, 500 సినిమాలు కెరియర్లో. ఏమండి, ఒక డిసిప్లైన్డ్ ఆర్టిస్టు. తర్వాత ఎక్కడి నుంచి వచ్చాడు? ప్రకాశం జిల్లా నుంచి వచ్చాడు. ప్రకాశం జిల్లా నుంచి ఎవరెవరు వచ్చారు మనకి? మాదాల రంగారావు, టి కృష్ణ, ఈ గిరిబాబు, వీళ్ళందరూ ఉన్నారు కదండి. వీళ్ళందరూ సినిమాల్లో బాగా ఎంకరేజ్ చేశారు నర్రా వెంకటేశ్వర. అక్కడి నుంచి నాటకాల్లో, స్కూల్లో నాటకాల్లో బాగా వేసేవాడు ఆయన. నాటకాల నుంచే బాగా అనుభవం నర్రా వెంకటేశ్వరరావు గారికి. అయిన తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ముందు వచ్చారు. ముందు మాదాల రంగారావు గారు వచ్చేసారు ఇండస్ట్రీకి. తర్వాత ఆ స్ఫూర్తితోటి టి కృష్ణ గారు వచ్చారు. ఆ స్ఫూర్తితోటి నర్రా వెంకటేశ్వరరావు గారు వచ్చారు. 1974లో ముందు కె రాఘవ్ గారి చిత్రం, రాజశ్రీ గారి డైరెక్షను, రైటర్ రాజశ్రీ గారు, డబ్బింగ్ రైటరు. రాజశ్రీ గారి డైరెక్షన్లో చదువు సంస్కారంతో ఈ సినీ కెరీర్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి టి కృష్ణ గారు ఎంటర్ అయ్యారు కదా. టి కృష్ణ గారు అన్ని సినిమాల్లోనూ ఉన్నాడు ఆయన. రేపటి పౌరులు, నేటి భారతం, రేపటి పౌరులు, ప్రతిఘటన, ఇలాగ వరుస సినిమాలు అన్నింటిలో ఉన్నాడు. మాదాల రంగారావు గారు యువత, దీంట్లో సినిమాలు, యువతరం కదిలింది, అన్నిట్లోనూ ఉన్నాడు. మాదాల రంగారావు వెంకటేష్. ఇంకేంటంటే అక్కడి నుంచి వచ్చిన నటీనటులు అందరికీ తెలుసు. నాటకాల్లో వీళ్ళు కంబైన్డ్గా వేసిన వాళ్ళు. అలా వచ్చారు ఆయన. చేసిన తర్వాత వరుస సినిమాలు చేస్తూ తర్వాత ఎక్కువగా ఎంకరేజ్ చేసింది దాసనారాయణరావు గారు. ఈ లేని సినిమా లేదు. ది బెస్ట్ క్యారెక్టరు విలన్గా ఒసే రాములమ్మ చాలా పాపులర్ అయ్యాడు ఆయన. విజయశాంతిని అక్కడ దొరలకి ఏమండి, ఆ విలన్గా అన్ని సినిమాల్లోనూ ఆయన దాదాపుగా గురువుగారు చేసిన అన్ని సినిమాల్లోనూ, ఒరే రిక్షా దగ్గర నుంచి అన్ని సినిమాల్లోనూ, లాస్ట్ సినిమా కూడా ఆయన ఎండ్ ఆఫ్ ది అవర్లో లాస్ట్ సినిమా మేస్త్రి. అంటే ఆయన కెరీర్ ఎండ్ అయిన సినిమా అది. గురుగారు క్యారెక్టర్ చేసింది. అంటే ఈయన రాజకీయ నాయకుడుగానే ఉంటాడు, ఇచ్చేసినే ఉంటాడు. ప్రతి దాంట్లోనూ ఆయన హైట్ బాగా అడ్వాంటేజ్ అండి. అలాగా అన్ని సినిమాల్లో, దాదాపుగా అన్ని సినిమాలు, గురువుగారి సినిమాలు అన్నింటిలోనూ ఆయన ఉన్నారండి. దాదాపుగా ఎన్ని సినిమాలు ఉంటే అన్ని సినిమాల్లోనూ ఉన్నారు ఆయన. తర్వాత టి కృష్ణ గారి సినిమాల్లో ఉన్నారు, ఈయన ఉన్నారు. తర్వాత చిరంజీవి గారితో ఇది ఇంద్ర, తర్వాత మేజర్ చంద్రకాంత్, ఇలా వరుస సినిమాలు దాదాపుగా 3 దశాబ్దాల పాటు. తొలి ప్రేమలో గుర్తుండే ఉంటుంది మీకు. ఈ పవన్ కళ్యాణ్ గారిని తిడతా ఉంటాడు ఆయన, నీకు పనే ఉందిరా అంటూ కిటికీలో తిడతా ఉంటే ఆయనేమో ఎప్పుడు 3 నామాలు పెట్టుకుని, ఏంటి అన్నమయ్య గారు అంటాడు పవన్ కళ్యాణ్ గారు, అన్నమయ్య అంటాడు ఆయన. ఏమండి, ఇట్లాగా అందులో ఒక్కటే పాజిటివ్ క్యారెక్టర్. అలాంటివి ఉన్నాయి, కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. ఏమంటే ఎక్కువ లేదండి, అన్ని నెగిటివ్. అది ఒకటే దాదాపుగా. తర్వాత బాలకృష్ణ తోటి పవిత్ర బంధంలో చేశాడు ఆయన. ఇలాగా చాలా చేశారు ఆయన. చేసిన తర్వాత ఏం చేశాడంటే ఆయన వ్యక్తిగత జీవితానికి వస్తే కొంచెం, ఇప్పుడు ఈ 500 సినిమాలు ఉన్నాయి కదండి. అవును,
ఇవన్నీ తెలుగు తమిళ్ ఉంటాయా లేకపోతే ఎక్కువ తెలుగే. ఎక్కువ తెలుగేనా? ఎక్కువ తెలుగే. వేరే లాంగ్వేజ్లు అండి? వేరే లాంగ్వేజ్ ఎక్కువ లేదు. ఓకే. ఊరికే డబ్బైంది తప్ప, డబ్బింగ్ తప్ప ఎక్కువ తెలుగు మీద కాన్సన్ట్రేట్ చేశాడు ఆయన. ఆయన ఎక్కువ లాంగ్వేజ్ కూడా ఎక్కువ ఇది లేదు. ఏమండి 500 సినిమాలు చేశారంటే 3 దశాబ్దాలు. రైట్. వాయిస్ ఒకటి ఉంది, మాడ్యులేషన్స్ ఉన్నాయి, చాలా టిపికల్ మాడ్యులేషన్స్ ఉంటాయి. నవభారతంలో కూడా చూసే ఉంటారు, వడ్డీ వ్యాపారం చేస్తారు, 20 రూపాయల వడ్డీ నవభారతం. అలాగే ఇలాంటి సినిమాలు అన్నింటిలో చేశారండి. అంటే ముందు గుర్తొచ్చే పేరు డీజీపీ కంటే నర్రా వెంకటేశ్వరరావు గారు, లాయర్ కంటే నర్రా వెంకటేశ్వరరావు గారు, ఇలాగా రాజకీయ నాయకుడు అంటే నర్రా వెంకటేశ్వరరావు గారు, తర్వాత చలపతిరావు గారు, తర్వాత చలపతి. అంటే ఈ బ్యాచ్ అంతా ఒకటే కలిపి ఉంటారు. ఈ బ్యాచ్ అంతా ఉంటారు, ఈ విలన్ బ్యాచ్ తోటి అంతా ఉంటారు. కోట శ్రీనివాసరావు తోటి ఉంటారు, ఎవరెవరు వేశారో వాళ్ళందరితో ఉంటారు వీళ్ళు. విలన్గా వేసిన వాళ్ళందరితోటి, సత్యనారాయణ గారితో ఉంటారు. ఇలాగా అలా ఉంటున్నప్పుడు ఈయన ఏం చేశాడంటేనండి, ఆయన ఒక డిసిప్లైన్ మనిషి అండి. ఈయన భార్య గారి పేరు సుశీల గారు. ఈయనకి 2 పిల్లలు. కొడుకు పేరు మురళి, కూతురు పేరు వసంతలక్ష్మి. వీళ్ళని సినిమా దీంట్లోకి రానివ్వలేదండి. ఎడ్యుకేషన్, కొడుకునే ఇంజనీర్ చదివించాడు, కూతుర్ని MA పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివించాడు ఆయన. హయ్యెస్ట్ ఇది. తర్వాత ఇంకేదన్నా ప్రోగ్రామ్కి వెళ్తానన్నా, సినిమాకి వెళ్తానన్నా ఎంకరేజ్ చేసేవారు కాదట వీళ్ళు పిల్లల్ని. చదువుకోండి, చదువు కోసం ఎంతైనా ఖర్చు పెడతాను, మీరు ఎక్కడికైనా వెళ్ళి చదువుకోండి అని చేశారట. తర్వాత ఈయన పాటించింది మురళీమోహన్ గారి లాగా సోమబాబు గారిని పాటించాడు ఈయన. ల్యాండ్ మీద పెట్టారు. ల్యాండ్ వచ్చిందనుకోండి, ఇంటికి కావాల్సింది ఇచ్చేసి, ఒక డిసిప్లిన్గానే ఇంటికి కావాల్సింది ఎంతో ఇచ్చేసి మిగతాదంతా భూములు కొన్నారు. ఇటు చెన్నైలో ఉంది, ఇప్పటికీ ఉంది, చెన్నైలో ఉంది, హైదరాబాద్లో ఉంది, తర్వాత ఊళ్ళో కూడా ఉంది. ఊళ్ళో అరకరంలో ఇల్లు కట్టాడు ఆయన. ఆయన చనిపోయే ముందే 2009 ఆ ప్రాంతంలో అరకరంలో కట్టాడు. చెన్నైలో ఇదివరకు ఉన్న ఇల్లు అలాగే ఉంచేశాడు ఆయన. ఇప్పుడు భార్య గారు అక్కడే ఉండి వస్తూ ఉంటారు ఆవిడ చెన్నైలో. అంటే కొడుకు చెన్నైలో ఉంటాడు, కూతురేమో హైదరాబాదు. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఇచ్చి పెళ్లి చేశారు ఆయన. కొడుకు ముందు బ్యాంక్ ఉద్యోగం చేశాడు ఆయన. బ్యాంక్ ఉద్యోగం చేసిన తర్వాత బ్యాంక్ ఉద్యోగం మానేసి ఏదో బిజినెస్, లాజిస్టిక్స్ ఏదో బిజినెస్ పెట్టుకుని సాఫ్ట్వేర్ బిజినెస్ చేస్తున్నారు ఆయన. హీజ్ వెల్ ఆఫ్. ఆయనకు కూడా నటించాలని ఉన్నా కూడా తండ్రి గారు ఎంకరేజ్ చేయలేదంట ఆయన. ఇప్పుడు ఏమైనా ట్రై చేస్తామని అనుకుంటున్నాడు ఆయన. 2 పిల్లలు బంగారం ఆణిముత్యాలాగా ఉంటారు ఆయన వాళ్ళు. ఏమండి, ఈవిడ ఇటు చెన్నై, ఇటు హైదరాబాద్ కూతురు దగ్గరికి వస్తూ ఉంటారు. ఆవిడ కూతురు హైదరాబాదు, కొడుకు భార్య గారు చెన్నైలో ఉంటారు ఆయన. ఇట్లా ఉంటుండగా ఈయనకి బాగా ఒక కొన్ని సంవత్సరాలు 2005లోనో 2004లోనో క్యాన్సర్ డిటెక్ట్ అయింది. క్యాన్సర్ డిటెక్ట్ అయ్యేటప్పటికి కనిపెట్టేటప్పటికే ఈయన ఇదే కొంచెం తగ్గిపోతున్నాడు, ఏంటో తెలియలేదు, అన్నం తినబుద్ధి కావట్లేదు అని ఇదేదో మామూలుగా టెన్షన్ వల్ల ఇది వస్తుందిలే అనుకుని నిర్లక్ష్యం చేశారు ఆయన. నిర్లక్ష్యం చేసేటప్పుడు కొంతకాలం అయ్యేటప్పుడు డిటెక్ట్ అయ్యేటప్పటికి అడ్వాన్స్ స్టేజ్ వచ్చేసింది. 6 నెలలే ఇచ్చారు టైము. 6 నెలల్లో పోతాడని చెప్పి ఇచ్చారు, చనిపోతాడని. కానీ ట్రీట్మెంట్ తీసుకుని వీళ్ళు డిఫరెంట్ ట్రీట్మెంట్ తీసుకుని 4 సంవత్సరాలు బతికాడు ఆయన. 2005లో డిటెక్ట్ అయింది. 4 years. కానీ 25 kilos తగ్గిపోయాడు ఆయన. తగ్గిపోయినా కూడా ఏదో ఒక వేషం వేయాలని చెన్నైలో ఇల్లు ఉంది కదా, చెన్నై వెళ్ళి రాధిక గారి సీరియల్స్లో చేసేవాడంట. నటన అంటే అంత ఇష్టం ఆయనకి. తన నటుడుగానే పోవాలని కోరుకున్న వ్యక్తుల్లో నర్రా వెంకటేశ్వర గారు ఒకళ్ళు. బాగా సిన్సియర్ ఆర్టిస్టు. తర్వాత టైమింగ్స్ కానీ ఇది కానీ ఆ పాత నటులు ఉన్నారు కదా, అక్కడి నుంచి నాటకాల నుంచి వచ్చిన నటుల్లో అంత సిన్సియారిటీ వాళ్ళని ఎవరిని చూడలేమండి. అంటే అంత జాగ్రత్త పడ్డారు ఆయన. కానీ ఈయన మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలామంది తెలుసుకుంది తన ముందు జీవితం ఏమాత్రం ఇబ్బంది పడకుండా, తన భార్య పిల్లలు ఇబ్బంది పడకుండా ముందు నుంచే జాగ్రత్త పడి ఆ పొదుపు చేసి ఆ భూములు కొని ఆస్తులు కొని వాళ్ళ పేరును పెట్టి ఆయన ఇక నా భార్య పిల్లలకి ఏం పర్వాలేదు అని అనుకున్న పరిస్థితిలో
తనకు తెలిసి తను పోతానని తెలిసి వాళ్ళందరికీ చెప్పి మీకు భార్యకి నువ్వు పిల్లలు నమ్ముకోక అని చెప్పేసి నీ పేరును కూడా ఆస్తులు ఇచ్చాను, కొడుక్కి ఏమవ్వాలి అది ఇచ్చేశాడు, కూతురికి ఏమివ్వాలి ఆవిడ ఇచ్చేశాడు, ఆవిడకి కూడా ఏ ఆస్తులు ఇవ్వాలో ఆవిడకి ఇచ్చేసాడు, ఓకే. నువ్వు ఎవరిని అడగాల్సిన పని లేదు అని చెప్పేసి ఇంత ప్లాన్డ్గా ఇచ్చేసేసి, అంటే ఇది అందరికీ తెలియాల్సిన విషయం అండి. అదే అంటే ముందు జాగ్రత్త చర్యగా ముందు జీవితం నేను నా జీవితం అయిపోవచ్చింది, ముందు వాళ్ళ జీవితం గురించి కూడా నేను ఆలోచించాలని చెప్పి ప్రతి ఇంటి పెద్ద కానీ ఇంటి ఇది కానీ వాళ్ళు కానీ ఆలోచిస్తే ఏ ఇబ్బందులు రావు. చాలామంది దెబ్బతిన్నారు మన సినిమా ఇండస్ట్రీలో, ఆస్తులు సంపాదించి కూడా పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంచేత ఇలాగా సోమన్ బాబు గారి లాగా, నర్రా వెంకటేశ్వరరావు గారి లాగా, మురళీమోహన్ గారి లాగా జాగ్రత్త పడితే వాళ్ళ జీవితాలు బాగుంటాయి, తర్వాత వాళ్ళ జీవితాలు. ఇది 2009లో ఆయన ఆఖరి కోరిక ఏం కోరాడంటే అండి, నా ఇది మాత్రం ఎటు వచ్చినా సరే నా అంత్యక్రియలు మాత్రం అక్కడ జరగాల్సిందే, నా దహనం సొంతూరులోనే. ఓకే. అప్పుడు ఆ సొంతూరులో తీసుకెళ్ళి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఎవరిని చూడొద్దన్నాడు. 25 కిలోస్ తగ్గిపోయాడు కదా, మొత్తం సగం అయిపోయాడు ఆయన, అసలు ఫేస్ కూడా ఇలా అయిపోయింది. అలాగ జరిగిన వాళ్ళలో ధర్మవర సుబ్రహ్మణ్యం గారు కూడా ఒకళ్ళు. అవును, ఈ క్యాన్సర్తోనే దాదాపుగా కమెడియన్స్ అందరూ క్యాన్సర్తోనే పోయారు. ఆవుతి ప్రసాద్ గారు క్యాన్సర్తోనే పోయారు, ఈయన క్యాన్సర్తోనే పోయారు, ఆయన వేణుమాధవ్ కూడా అంతే అనుకుంటా. ఇలాగా ఒక శాపంలాగా పరిణమించిందండి వాళ్ళందరికీ. అందరూ ప్రేక్షకులకు ఎంతో ఆనందాన్ని అందించి ఈ వ్యాధి బారిన పడి మరి ఎందుకు వస్తుంది, లేకపోతే ఈ అన్టైమ్లీ ఫుడ్ వల్ల వస్తుందో, లేకపోతే ఈ లివర్ ప్రాబ్లం వల్ల వస్తుందో, ఏదో క్యాన్సర్ వ్యాధి వల్ల వచ్చి ఆయన ఆఖరికి అంబులెన్స్లో తీసుకెళ్ళి అక్కడ చేసి అందరికీ వాళ్ళ చుట్టాలందరూ అక్కడే ఉన్నారు, వాళ్ళ సమక్షంలో అంత్యక్రియలు చేసి నివాళులు అర్పించారు. ఇది నర్రా వెంకటేశ్వరరావు గారి చరిత్ర. వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఫ్యామిలీ, భార్య గారు హ్యాపీగా ఉన్నారు, కొడుకు భార్య ఏమో చెన్నై, కూతురు గారేమో ఇక్కడ, వాళ్ళ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నారు.